తెలుగుదేశం పార్టీలో స్పేస్ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఉమ్, వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని ఏం దగ్గర పెట్టుకోలేరు కదా. ఇప్పుడు కిందసారి జగన్కి ఏం సమస్య వచ్చింది? ఉమ్, తెలుగుదేశం వాళ్ళని తీసుకుందాం అనుకున్నా, ఉమ్, తెలుగుదేశం జనసేన వాళ్ళని ఎవరైనా తీసుకుందాం అనుకున్నా, ఉమ్, సీన్ లేదు అక్కడ, అవును. ఉమ్, ఖాళీ లేదు. ఉమ్, ఇప్పుడు ఓవర్ వ్యామింగ్ అక్కడ. అవును, క్రౌడ్ బాగా ఎక్కువ ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు వాళ్ళనే ఉన్నారు. చూసుకోవడానికే తిప్పలైతే వీళ్ళని తీసుకుని ఏం చేసుకోవాలి ఇప్పుడు ఉమ్, తెలుగుదేశం పార్టీ? ఉమ్. కాబట్టి ఒకప్పటి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అయిపోతుంది. అలాగంటే మరి వీళ్ళకి ఇంకెక్కడ స్పేస్ ఉంది? ఇక మళ్ళీ తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఏమన్నా ఆశ పెట్టుకోవాలి వాళ్ళల్లో కొట్టుకుని మాకు రావాలని చెప్పేసి, ఉమ్. అంతమించి ఏం ఛాన్స్ ఉంటుంది? కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు చూసే అవకాశం ఏమైనా ఉంటుంది? అంటే బీజేపీ విడిగా అయితే ఉండొచ్చు, ఉమ్, కానీ ఇప్పుడు బీజేపీ కలిసి ఉంది కదా అక్కడ, ఉమ్, ఉమ్, జనసేన కలిసి ఉంది. ఉమ్, అటుకు వెళ్ళినా ఉమ్. రేపు పొద్దున ఫ్యూచర్ ఇస్తారా అదే, అవును. ఛాన్స్? ఉమ్, ఉమ్, ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి మూవ్ అవ్వాలి. ఉమ్, ఇప్పుడు వీళ్ళు వెళ్తే తెలుగుదేశంతో తగవబడ్డటువంటి వాళ్ళు, ఉమ్, తెలుగుదేశంతో తగవబడ్డటువంటి వాళ్ళని ఉమ్, మిత్రపక్షాలు తీసుకుని తెలుగుదేశం తగవ పెట్టుకుంటాయా? ఉమ్, ఉమ్, అందులో ఇప్పుడు బీజేపీ తీసుకోదు. ఎందుకని? ఉమ్, అక్కడ భారతీయ జనతా పార్టీకి ఫుల్ ప్లేజ్డ్ మెజారిటీ లేదు కేంద్రంలో. ఉమ్, ఇప్పుడు తెలుగుదేశంతో గొడవలు పెట్టుకునే స్థాయిలో ఉండదు అది, ఉమ్. ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ప్రతిపక్ష స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించేంతగా ఇప్పుడు ఆయన భవిష్యత్తు ఉంటుందా? ఇంకా కష్టం. ఇక ప్రతిపక్షం కాదు, ఏ పక్షం అన్నది కూడా చెప్పుకోవడం కష్టం అవుతుంది. ఉమ్, మేబీ ఇప్పుడు అసలు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఉంటారా లేదా అన్నది డౌటే నాకు. అదే కదా, అంటే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఉంటారు లేదా.